ప్లాటోకి ప్రధాన భక్తుడు మిత్రుడు కూడా. సాక్రటీస్కి అత్యంత ఆప్తుడు కూడా. ప్లాటో ప్రధాన గ్రంథము రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో తన మొదటి ఆదర్శ రాజ్యం గురించి వివరించడం జరిగింది. ఈ రిపబ్లిక్ అనే గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మొదటి ఆదర్శ రాజ్యాన్ని గనక చదువుతుంటే అది మిత్రులతో సంభాషించినట్లు డైలాగ్స్ మాదిరిగా ఉంటుంది. ఆ సంభాషణ మాదిరిగానే మొదటి ఆదర్శ రాజ్యాన్ని వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్లాటో స్టేట్స్మెన్, ద లాస్ అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ప్లాటో ఎథెన్స్ నగరంలో అకాడమీ అనేటువంటి విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత ప్లాటోకు దక్కింది. అంచేత ఇతడు ప్రముఖ ఆదర్శవాదిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ప్లాటో కోరితే ఉన్నత పదవి దక్కేది, కానీ ఆయన ఏ విధమైనటువంటి స్వలాభం లేకుండా తన భావాలను ప్రపంచానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి మాటను ప్రపంచానికి తెలియజేశాడు. అది ఏమిటంటే, దేశ ప్రజలంతా స్వార్థాన్ని విడిచిపెట్టి దేశాభివృద్ధికే అంకితం కావాలనేది ప్లాటో ప్రధాన కోరిక, ఆశయం కూడా. ప్రజలందరూ కూడా స్వార్థాన్ని విడిచిపెట్టాలి, దేశం కోసమే అంకితం కావాలనేటువంటి దేశభక్తిని చాటినటువంటి తత్వవేత్తల్లో మొట్టమొదటి వ్యక్తి. ప్లాటో అసలు పేరు అరిస్టోకల్స్ అయినప్పటికీ తన గురువుగారు అయినటువంటి సాక్రటీస్ తనని ప్లాటోగానే ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఇలా ప్లాటో యొక్క పరిచయం పూర్తయిన తర్వాత మొదటి ఆదర్శ రాజ్యం గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో బి పాయింట్గా మనం పీపీటీలో తెలియజేస్తా ఉన్నాను. ప్లాటో మొదటి ఆదర్శ రాజ్యం గురించి తెలుసుకుందాం. ప్లాటో గ్రీకు నగరరాజ్యాలైనటువంటి స్పార్టా, ఎథెన్స్, సిలీ, రోము వంటి నగరరాజ్యాల్లో పరిపాలనాపరమైనటువంటి లోపాలు ఎన్నో ఉన్నాయని ముందుగానే తెలియజేశాను. ఈ నగర రాజ్యాల్లో రాజరికం ఒకచోట, కూలీన పాలన ఒకచోట, క్రూర ప్రభుత్వం ఒకచోట, అల్పజన పాలన ఒకచోట, డెమోక్రసీ ఒకచోట, ఇలా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా పాలకులు స్వార్థంతో పరిపాలించడం జరుగుతూ ఉంది. ఈ స్వార్థం లేకుండా ప్రజా సంక్షేమానికే కృషి చేయాలనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో ఒక ఆదర్శ రాజ్యాన్ని సృష్టించాడు ప్లాటో. ఈ ఆదర్శ రాజ్యంలో ముఖ్యంగా 4 భాగాలుగా విభజన చేసి 4 అంశాలుగా విభజించడం జరిగింది. దాంట్లో మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం పరిశీలన చేద్దాం. దాంట్లో వృత్తి నైపుణ్య సిద్ధాంతం మొట్టమొదటిది. రెండవది ఆస్తి వివాహ నిషేధం, దీనినే ప్లాటో కమ్యూనిజం అంటారు. మూడవది వివిధ విద్యాదశలు. 4వది ధర్మ సిద్ధాంతం. దీంట్లో మొట్టమొదటిగా మనము మొదటి పాయింట్ వృత్తి నైపుణ్య సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం. ముందు ప్లాటో తన ఊహాజనితమైనటువంటి ఆదర్శ రాజ్యంలో ఎవరైతే వివిధ వృత్తుల్లో ఉంటారో ఆ వృత్తిలో స్కిల్స్ కలిగి ఉండాలి, నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఒక రాజ్యంలో పౌరులు అనేటువంటి వాళ్ళు 3 పౌర వర్గాలుగా మాత్రమే ఉండాలి. ఈ 3 పౌర వర్గాలుగా విభజించడం కోసం ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి పైథాగరస్ భావాలను ఆధారం చేసుకుని తన యొక్క భావన థాట్స్ని వివరించడం జరిగింది. పైథాగరస్ చెప్పిన విధంగా ప్రతి మనిషిలో మేధస్సు, ధైర్యము, ఆకలి అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ప్రతి మనుషులకి మేధస్సు అనేటువంటిది ఉండాలి, అలాగే ధైర్యం అనేటువంటిది ఉండాలి,
ఆకలి అనేటువంటిది ఉండాలి. ఈ మూడు ఒక వ్యక్తిని పరిపూర్ణం చేస్తున్నట్లే ఒక రాజ్య వ్యవస్థలో కూడా మూడు పౌర వర్గాలు మాత్రమే ఉండాలి. ఎందుచేతంటే ఒక రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు మూడు పౌర వర్గాలుగా మాత్రమే ఉంటేనే ఆ రాజ్యము అభివృద్ధి చెందుతుందనేది ప్లాటో యొక్క అభిప్రాయం. దీని కొరకు మూడు అంశాలను పైథాగరస్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని వివరించడం జరిగింది. ఒకటి, మేధస్సునకు అనుగుణంగా పాలకులు, ధైర్యానికి అనుగుణంగా సైనికులు, ఆకలికి అనుగుణంగా శ్రామికులు అనేవాళ్ళు రాజ్యంలో ఉండాలి. మేధస్సునకు అనుకూలంగా పరిపాలకులు అనేటువంటి వాళ్ళు మేధస్సు కలిగి ఉండాలి. దేశాన్ని కాపాడేటువంటి సైనికులు ధైర్యాన్ని కలిగి ఉండాలి. పంటలు పండించి రాజ్యానికి సంబంధించిన ఆహారాన్ని అందించి సేవలు చేసేటువంటి శ్రామికులు ఆకలిని కలిగి ఉండాలి అని మూడు వర్గాలుగా విభజించడం జరిగింది. ఈ మూడు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనగా పరిపాలకులు, సైనికులు, శ్రామికులు ఒక వర్గం విషయంలో మరొక వర్గం జోక్యం చేసుకోరాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వృత్తి నైపుణ్యాన్ని కలిగి ఉండాలనేది ప్లాటో ప్రధాన ఉద్దేశం. పరిపాలకులు వాళ్ళ పాలనకు సంబంధించిన వృత్తిలో స్కిల్స్ కలిగి ఉండాలి. సైనికులు శత్రువులను ఓడించడానికి, శత్రువులను తుదముట్టించడానికి ధైర్యాన్ని కలిగి ఉండాలి. శ్రామికులు రాజ్యానికి సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి కోసం ఆకలి అనేటువంటిది కలిగి ఉండాలి అనేటువంటి వాటిని ప్లాటో వృత్తి నైపుణ్య సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఇక రెండవది, ఆస్తి వివాహ నిషేధం గురించి ప్లాటో ఏం చెప్పారో మనం చూద్దాం. ఆస్తి వివాహ నిషేధం ఎవరికి ఏమిటనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ప్లాటో తన ఫస్ట్ మోడల్ స్టేట్లో ప్రజలు స్వార్థాన్ని విడిచిపెట్టి దేశాభివృద్ధికి అంకితం కావాలని భావించినటువంటి ప్లాటో, పరిపాలకులు అనేటువంటి వాళ్ళు తమ కర్తవ్యాన్ని సుఖ సంతోషాలు లేకుండా ఉండాలి, కర్తవ్యాలు నిర్వర్తించేటువంటి వాడు సుఖ సంతోషాలు కానీ స్వార్థం కానీ ఉంటే వాళ్ళ యొక్క బాధ్యతలను స్పష్టంగా నిర్వహించలేరని, వాళ్ళు స్వార్థపాలకులు అవుతారనేటువంటి ఉద్దేశంతో ప్లాటో పాలకులనేటువంటి వాళ్లకు, సైనికులనేటువంటి వాళ్లకు ఆస్తి వివాహ నిషేధం పెట్టడం జరిగింది. పాలకులకు, సైనికులకు ఆస్తి వివాహ నిషేధం పెట్టడం జరిగింది. ఎందుచేత అంటే వివాహం చేసుకుంటే నా కుటుంబం అనే స్వార్థం ఏర్పడుతుంది, ఆస్తి సంపాదించుకుంటే అది నాది అనేటువంటి స్వార్థం ఏర్పడుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, పాలన పైన దృష్టి పెట్టలేరు అనే ఉద్దేశంతో ఆస్తి వివాహ నిషేధాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియచేయాలి. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట, మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు అని అడిగినప్పుడు, నా బాధ్యతలు, నా కర్తవ్యాన్ని విస్మరించి నా కుటుంబం అనే స్వార్థం ఏర్పడుతుందనే ఉద్దేశంతో నేను వివాహం చేసుకోలేదని చెప్పడం జరిగింది. నిజంగా ప్లాటో చెప్పినట్లు పరిపాలకులు అనేటువంటి వాళ్లకు స్వార్థం లేకుండా ఉండాలనుకున్నట్లయితే ఇటువంటి బాంధవ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆస్తి వివాహ నిషేధాన్ని వివరించాడు. అయితే కొంతకాలానికి ఈ నిషేధం కనుక్కున్నట్లయితే పరిపాలకులు, సైనికులు అనేటువంటి వాళ్ళ వంశం లేకుండా పోతుంది, భావితరం లేకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంచెం సడలించి ఈ సైనికులు, పాలకులకు వివాహం అనేది లేకుండా కొంతమంది మహిళలను, స్త్రీలను కేటాయించి ఒక స్టేట్ మేకింగ్ హోమ్ అనేటువంటి చోట ఉంచి వాళ్ళు జీవనం సాగించవచ్చు.
ఇలాగ ఈ సాంగత్యం వలన పుట్టినటువంటి పిల్లల్ని స్టేట్ మేకింగ్ హోమ్ అనేటువంటి శరణాలయంలోనే ప్రభుత్వం పోషిస్తూ ఉంది. వీళ్ళే రాబోయే తరానికి సైనికులు, పాలకులు అవుతారని ప్లాటో ఈ ఆస్తి వివాహ నిషేధం మీద కొంత సడలింపిచ్చి ఇది తాత్కాలిక వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఈ సైనికులు, పాలకులకు సంబంధించిన వంశస్థులే రాబోయే కాలంలో పాలకులు అవుతారని తన యొక్క భావన. అయితే ఇక్కడ మరి శ్రామికులు ఉన్నారు కదా, మూడో వర్గమైనటువంటి శ్రామికులు, వాళ్ళను బానిసలుగా చూశారు. వాళ్ళకు సంబంధించి ఏ విధంగానూ వాళ్ళు సేవ చేసేటువంటి వాళ్ళు, పంటలు పండించేవాళ్ళు, ఆహారాన్ని అందించేవాళ్ళుగా చూశారు తప్ప వాళ్ళని గుర్తించలేదనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది ప్లాటో కూడా. ఇక మూడవ దానికి తీసుకున్నట్లయితే వివిధ విద్యా దశలు. ప్లాటో తన ఆదర్శ రాజ్యంలో పరిపాలకులు తత్వవేత్తలు కానంత వరకు కూడా నగర రాజ్యాల్లో దోషాలు తొలగవని భావించాడు. ఎందుచేతంటే పరిపాలకులు అనేటువంటి వాళ్ళు మంచి తాత్వికపరమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు అయినట్లయితేనే నగర రాజ్యాలు ఉన్నటువంటి లోపాలను తొలగిస్తారని ప్లాటో తన ఆదర్శ రాజ్యంలో ప్రత్యేక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విద్యా విధానానికి సంబంధించి 3 విద్యా దశలను వివరించడం జరిగింది. దాంట్లో 1 ప్రాథమిక విద్య, 2 ఉన్నత విద్యా దశ, 3 అత్యున్నత విద్యా దశ. మనం ముందు చూసుకున్నట్లయితే వివిధ విద్యా దశల్లో ప్రాథమిక విద్య, 2 ఉన్నత విద్య, 3 అత్యున్నత విద్యా దశ. మనం ఒక్కొక్క దాని గురించి మనము పరిశీలిద్దాం. ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్య 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు ఈ దశలో. 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు విద్యార్థులకు మాత్రమే పాఠాలు బోధిస్తారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. 18 సంవత్సరాల వరకు కూడా విద్యార్థి కుటుంబంలోనే ఉంటాడు, విద్యాలయానికి రాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రాథమిక విద్యాలయాలకి, పాఠశాలకు వస్తాడు. 20 సంవత్సరాలు వచ్చే వరకు పాఠాలు బోధిస్తారు. ఇక్కడ ఏమి పాఠాలు బోధిస్తారు అంటే సామాజిక అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తారండి ఇక్కడ. అంటే సమాజం అంటే ఏంటి, సమాజంలో వ్యక్తి, సమాజము, కుటుంబము, సామాజిక సమస్యలు, సామాజిక పరివర్తన, వీటికి సంబంధించినటువంటి సామాజిక విషయాలు మాత్రమే అక్కడ బోధించడం జరుగుతూ ఉంటుంది. అయితే దాంతోపాటు ప్రాపంచిక విషయాలు, వరల్డ్కి సంబంధించినటువంటి సమస్యలు, ప్రపంచిక విషయాలన్నింటినీ కూడా బోధించడం జరుగుతూ ఉంటుంది. ఇది 18-20 సంవత్సరాల మధ్య బోధించేటువంటి విద్య. ఈ ప్రాథమిక విద్యాదశ పూర్తయిన తర్వాత ఉన్నత విద్యాదశకు వెళ్తారు. ఈ దశ వయస్సు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటుంది. ఇది విద్యార్థి దశలో చాలా కీలకమైనటువంటి దశ. ఈ దశలోనే బాగుపడితే బాగుపడతాడో, నాశనం అయిపోతే నాశనం అయిపోతాడు. ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మెట్లు వేసుకుని ఒకటొకటిగా ఎక్కి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి దశ కూడా ఇదే. మీరు కూడా ఆ దశలో ఉన్నటువంటి వాళ్ళే. 20-30 దశలో ఉన్నటువంటి ఈ దశలో యువశక్తిని ఉపయోగించుకోవాలి. ఈ దశలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో చాలా దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు. కనుక విద్యార్థులకు దేహదారుఢ్యాన్ని పెంపొందింపచేసేటువంటి విలువిద్య, కత్తిసాము, కర్రస్వాము, గుర్రపు స్వారీ, యుద్ధ కళ, వీటితో పాటు వైజ్ఞానిక శాస్త్రాలకు సంబంధించినటువంటివన్నీ కూడా బోధిస్తారు. ఈ దశలో, ఉన్నత విద్యా దశలో ఈ సాహసోపేతమైనటువంటి వాటన్నిటిని బోధించిన తర్వాత చివరిలో ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు అత్యున్నత విద్యాదశకు వెళ్తారు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు
సైనికులుగా మారతారు. ఇది ఉన్నత విద్యాదశ. ఇక మూడవది అత్యున్నత విద్యాదశ. ఈ అత్యున్నత విద్యాదశలో ఈ వయసు 30-35 సంవత్సరాల వయసు మధ్య గలవాళ్ళు అన్నమాట. వీరందరూ కూడా పరీక్షలలో ఉత్తీర్ణులైనటువంటి వారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి అత్యున్నత దశకు వచ్చినటువంటి వాళ్ళకి తత్వశాస్త్రము, మనస్తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము ఇటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా బోధిస్తారు. సైకాలజీ, తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, గణిత శాస్త్రము ఇవన్నీ కూడా పాఠ్యాంశాలుగా బోధిస్తారు. బోధించిన తర్వాత ఈ దశలో చివరిలో ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో పాస్ అయినటువంటి వాళ్ళు మరి నెక్స్ట్ దశకు వెళతారు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు సైనికులుగా మారతారు, సైన్యంలో చేరతారు. ఇక్కడ పాస్ అయినటువంటి వారు వెంటనే రాజ్యాన్ని పరిపాలించే తాత్విక ప్రభువులు కాజాలరేళ్ళం. వెంటనే పాస్ అయిపోయే కదా అనేటువంటి ఒక రాజ్యానికి పాలకులు అయ్యేటువంటి అవకాశం లేదు. వీరు మరలా 15 సంవత్సరాల పాటు తమ పూర్వ పరిపాలకులైనటువంటి తాత్విక ప్రభువుల వద్ద శిక్షణ పొందాలి. పొందిన తర్వాత వాళ్ళ గురువుగారి ఆమోదంతో 50వ ఏట ఒక రాజ్య పరిపాలకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది అత్యున్నత విద్యాదశ. ప్లాటో చెప్పినటువంటి విద్యాదశల్లో ప్రాథమిక విద్యాదశ, ఉన్నత విద్యాదశ, అత్యున్నత విద్యాదశ తర్వాత వాళ్ళు పాలకులు కావటం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇన్ని దశలు దాటుకుని 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే ఒక రాజ్య పాలకుడిగా అవుతాడని ప్లాటో తన విద్యాదశల్లో చెప్పడం జరిగింది. మరిక మనం ముందు చెప్పుకున్నట్టుగా మూడో వర్గమైనటువంటి శ్రామికులకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు, చదువు అవసరం వద్దు, మట్టి పిసుకోవాలి, వాళ్ళు పంటలు పండించాలి, ఆహారాన్ని అందించాలి, పై వాళ్ళందరికీ సేవ, పాలకులకు సైనికులకు కావలసినటువంటి ఆహార పదార్థాలను పంపించిన చేతితో పాటు వాళ్ళకి సేవలు చేయాలి, అన్ని రకాల సేవలు అందించేటువంటి వాళ్ళు మాత్రమే. కనుక ఈ విద్యాదశ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనము ప్లాటోకు సంబంధించినటువంటి ధర్మ సిద్ధాంతం గురించి మనం చూద్దాం. ధర్మ సిద్ధాంతం గురించి తను ఏం చెప్పాడో మనం వివరంగా తెలుసుకుందాం. ప్లాటో ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్పడం జరిగింది. ప్రజలు స్వార్థాన్ని విడిచిపెట్టి దేశాభివృద్ధికి అంకితం కావాలి, ఇదే ధర్మం. ప్రజలైనటువంటి వాళ్ళు, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు స్వార్థాన్ని విడిచిపెట్టి దేశాభివృద్ధికి అంకితం కావాలి, అది ధర్మం అని చెప్తూ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఇందులో ఫస్ట్ది ధర్మ సిద్ధాంతంలో బలవంతుడిదే రాజ్యం. అంటే ఎవరైతే దేహదార్ఢ్యాన్ని కలిగి బలాన్ని కలిగి ఉంటారో వాళ్ళు బలహీనులైనటువంటి వారిపై బలప్రయోగం చేసి అధికారాన్ని చేపట్టడమే, అధికారాన్ని దోచుకోవటమే ధర్మం. అంటే బలమైనటువంటి వాళ్ళు బలహీనులను దోచుకోవటం, అంటే పెద్ద చేప చిన్న చేపను మింగటమే అనేటువంటిది ఇదే ధర్మం అని ప్లాటో చెప్పడం జరిగింది. అందుకే బలవంతునిదే రాజ్యము. ఇక రెండవది బలవంతుని స్వప్రయోజనమే ధర్మం. బలవంతుని స్వప్రయోజనమే ధర్మం. సమాజంలో కొందరు ధనవంతులుగాను పేదవారుగాను ఉండరు, ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. కనుక ధనవంతులు బలహీనులను తన సప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. అంటే బలవంతులు స్వార్థానికి బలహీనులు బలైపోవాలి, బలవంతులు బలహీనుల్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళని ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఇదే ధర్మము అని చెప్పడం జరిగింది. ఇక మూడవది ఒకరికి ఇచ్చివేయవలసింది ఇచ్చివేయటమే ధర్మం. సమాజంలో ప్రజలు అనేక సందర్భాల్లో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటారు, ఒకరి నుండి మరొకరు సహాయం పొందుతూ ఉంటారు. ఈ సహాయం పొందినటువంటి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఆ సహాయాన్ని తిరిగి ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు. కానీ
ఇతనేంచి ఒకరికి ఇచ్చివేయవలసినది ఏదో ఇచ్చివేయటమే ధర్మం. ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే తిరిగి ఇవ్వగలుగుతాం తప్ప ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఏమి తిరిగిస్తాం. కానీ ఇక్కడ ధర్మం ఏమంటాడంటే ఒకరికి నుంచి ఏమి తీసుకున్నా కూడా అది తిరిగి మరలా ఇచ్చివేయటమే ధర్మం అని ప్లాటో చెప్పడం జరిగింది. ఇక మిత్రునికి మేలు చేయడం, శత్రువుకి కీడు చేయటమే ధర్మం. సమాజంలో నివసించేటువంటి ప్రజల్లో కొందరు మిత్రులని, కొందరు శత్రువులని ప్రత్యేక ముద్ర ఉండదు. మిత్రత్వం లేదా శత్రుత్వం అనేటువంటిది ఆయా పరిస్థితులను బట్టి ఏర్పడతూ ఉంటాయి. ఒకరికి మిత్రుడైనటువంటి వారు మరొకరికి శత్రువుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మిత్రుడే శత్రువుగా ఉండొచ్చు, శత్రువే మిత్రుడిగా ఉండొచ్చు. కనుక ప్లాటో మిత్రుడికి మేలు చేయి, శత్రువుకి కీడు తలపెట్టేటువంటి ధర్మసూత్రాన్ని చెప్పడం జరిగింది. ఈ రకంగా ధర్మసూత్రాలు చెప్తూ బలవంతుడి ఇదే రాజ్యం, బలవంతుని స్వప్రయోజనమే ధర్మం, ఒకరికి ఇచ్చివేయవలసింది ఏదో ఇచ్చివేయటమే ధర్మం, మిత్రునికి మేలు చేయటం, శత్రువుకి కీడు తలపెట్టడమే ధర్మం అని ధర్మ సిద్ధాంతాన్ని చెప్తూ చివరిలో ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి అందించినటువంటి తత్వవేత్త ప్లాటో. ఇది ప్రతి వాళ్ళు గుర్తించాలి. ఈ పాఠం వింటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. ఆ మాట ఏం చెప్పాడంటే, ఇతరుల విషయంలో జోక్యం చేసుకొనకుండా ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించటమే ధర్మం. అన్ని ధర్మసూత్రాల్లో కంటే నాకు నచ్చింది, మీకు అందరికీ నచ్చేటువంటిది మంచి ధర్మసూత్రం ఏంటంటే, ఇతరుల విషయములో జోక్యం చేసుకోకుండా ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించటమే ధర్మం. అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోకుండా నీ పని నువ్వే చేసుకోవాలి. ఇతరుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వహించటమే ధర్మం. ఓకే. ఇక చివరిగా విమర్శ అనేటువంటి మాట గురించి తీసుకున్నట్లయితే, ప్లాటో నిర్వహించినటువంటి మొదటి ఆదర్శ రాజ్యానికి సంబంధించి చాలామంది విమర్శించారు. ప్లాటో ఆదర్శ రాజ్యం అనేది ఆచరణ సాధ్యం కానిటువంటిది. అలాగే ఏ దేశంలోనైనా ఖచ్చితంగా 3 పౌరవర్గాలు ఉంటారా, ఉండే అవకాశం ఉంటుందా అని మరికొందరు. అందరూ మంచి తాత్విక ప్రభువులు కాలేరు కదా. పైకి కనిపించేటువంటి ఒక తత్వం ఉంటుంది, లోన కనిపించేటువంటి ఒక తత్వం ఉంటుంది. కనుక అందరూ తాత్విక ప్రభువులు కాలేరు కదా. ఇక ప్లాటో బానిసత్వాన్ని సమర్థించాడు. శ్రామికుల్ని అసలు మనుషులుగా చూడలేదు. వాళ్ళు శ్రామికులుగానే ఉండాలి, మట్టి పిసుకునేటువంటి వాళ్ళుగానే ఉండాలి, పంటలు పండించే వాళ్ళుగానే ఉండాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు ఉండటానికి వీల్లేదనేటువంటి బానిసత్వాన్ని సమర్థించాడనేటువంటి విమర్శ తీవ్రంగా ఉంది. ఏదేమైనప్పటికీ విమర్శలు ఉన్నప్పటికీ కూడా ముగింపుగా మనము తనలో ఉన్నటువంటి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి, గమనించాలి. డియర్ స్టూడెంట్స్, ఈ పాఠ్యాంశం ద్వారా వృత్తి నైపుణ్య సిద్ధాంతం ఏ విధంగా ఉండాలి, వృత్తిపరంగా ఏ పనులు ఉన్నటువంటి వాళ్ళు ఆ పనిలో నైపుణ్యాన్ని, స్కిల్స్ని ఏ విధంగా సంపాదించాలి, విద్యా విధానం ప్రపంచానికి అందించినటువంటి విద్యలో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్లాన్డ్గా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, అత్యున్నత దశ ఏ స్థాయికి వచ్చిన తర్వాత ఒక మంచి పరిపక్వంతో కూడినటువంటి పాలకుడు అవుతాడనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు ప్రజలందరూ కూడా స్వార్థాన్ని విడిచిపెట్టి దేశాభివృద్ధికి అంకితం కావాలనే మాట, అలాగే ఒక ఆదర్శవంతమైనటువంటి మాట, అందరూ పాటించవలసిన మాట, ఇతరుల విషయంలో జోక్యం చేసుకొనకుండా ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించటమే ధర్మము అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి ఒక ఆదర్శ వ్యక్తిగా, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశం వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.